దేవుడు చేయాలనుకుంటే మేలిమి బంగారముతోనే మందసమును చేయగలడు. ఎలాగో దీపస్తంభమును కేవలం మేలిమి బంగారం మాత్రమే ఉపయోగించి మీరు దీపస్తంభమును చేయమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. అలాగే నిబంధన మందసమును కూడా కేవలము మేలిమి బంగారముతో మాత్రమే చేయమని చెప్పి ఉండవచ్చు. కానీ దేవుడు తుమ్మ చెక్కని మందసమునకు వాడుకోవాలని నియమించాడు. కారణం ఏమిటంటే తుమ్మ చెక్క అందరి ద్వారా ద్వేషించబడినది కావచ్చు, అంతగా మన్నికలో లేనిది కావచ్చు, అంతగా ఉపయోగకరమైనది కానిది కావచ్చు. ఆ రోజుల్లో ఆ వాడుకలో ఉన్న చెక్కలన్నిటికంటే ఇదే నీచమైనదిగా, ఇదే ఘనహీనమైనదిగా కనపడి ఉండవచ్చు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు, లోకములో జ్ఞానులను, లోకములో ఉన్న వారిని, గొప్పవారిని దేవుడు సిగ్గుపరచుటకు దేవుడు ఈ లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకములో బలహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆయన తుమ్మ చెక్కను ఎలాగూ మేలిమి బంగారముతో పొదిగించి గొప్ప వారైన యాజకులు, లేవీల భుజము మీద మోయించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అలాగే ఈ లోకములో ఘనహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు తన మేలిమి బంగారమైన ఆత్మతో అభిషేకించి అనేక ప్రదేశములలో వారిని ఊరేగించాలని దేవుడు మిమ్ములను, మీ యొక్క కుటుంబాలను దేవుడు ఎన్నుకున్నాడు.